బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దసరా మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు తొలి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. స్నపనాభిషేకం అనంతరం దర్శనం ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలకు అనుమతించనున్నారు. ఈ మేరకు వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలానే వారికి మంచినీళ్లు, మజ్జిగ సైతం అందించేందుకు కూడా సన్నాహాలు చేశారు. 4500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. సుమారు 600 మంది నాయి బ్రాహ్మణులతో కేశ ఖండనశాలలో కూడా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఘాట్ల వద్ద జల్లు స్నానం కోసం షవర్లను ఏర్పాటు చేస్తామని, నది స్నానం ఆచరించే వారికి ఘాట్లలో అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఇక ఉత్సవాలు ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏడాది లేజర్ షో, కృష్ణమ్మకు హారతి వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు దాదాపు 15 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. 12వ తేదీన తెప్పోత్సవం పూర్ణాహుతి చేపట్టనుండగా నగరంలోని పలు ప్రాంతాల్లో 300, 500 రూపాయల దర్శన టికెట్ల విక్రయం కోసం కౌంటర్లు పెట్టామన్నారు. ఇక శ్రీ బాల మంత్రం సమస్త దేవి మంత్రాల్లో గొప్పదిగా, ఎంతో మహిమాన్వితమైనదిగా పరిగణించబడుతోంది. అందుకే శ్రీ విద్యాపాసకులకు మొట్టమొదట బాల మంత్రాన్ని ఉపేదిస్తారని చెప్తారు. అర్చనలు చేసే వారితో పాటు చేయించుకునే వారికి కూడా బాలాదేవి అనుగ్రహం ఉండాలని, అందుకే బాలాదేవిని ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని అంటుంటారు.